జంతర్ మంతర్ లో జరుగుతున్న వైసీపీ దీక్షలో ప్రస్తుతం రోజా మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న బాధ్యత ఉండి మాట్లాడకపోవడం, అలాంటి సీఎం ఉండడం ఏపీ చేసుకునే దురదృష్టం కాదా అని నేను అడుగుతున్నాను అందరినీ. ఈ రోజు చంద్రబాబు నాయుడు వల్ల ఆంధ్రప్రదేశ్ కి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, రాయితీలు ఇచ్చే ప్రత్యేక హోదా రాలేదు కానీ చాలా రకాలైన ప్రత్యేక హోదా వచ్చిన మాట మీ అందరికీ తెలుసు. 2004 నుంచి 2014 వరకు ఆయన ముఖ్యమంత్రిగా లేని సమయంలో మిగులు బడ్జెట్ ఉన్న ఏపీ ఆయన కాలు పట్టగానే లోటు బడ్జెట్ ఒక ప్రత్యేక హోదా తీసుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు కాలు పట్టగానే వర్షాలు లేక కరువుగా ఈ రాష్ట్రానికి ఒక ప్రత్యేక హోదా తీసుకొచ్చాడు. డ్వాక్రా మహిళలకి అసలు వడ్డీ మాఫీ చేస్తానని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా డ్వాక్రా ఉద్యమాన్ని సర్వనాశనం చేసి ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేక హోదా తీసుకొచ్చాడు. ఇసుక మాఫియాతో తన కేబినెట్ మంత్రులు, చీఫ్ విప్లు ఇసుకని దోచేసుకుంటూ ఇసుక మాఫియాకే పెట్టిన పేరుగా మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి ఒక ప్రత్యేక హోదా తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. మొన్న పుష్కరాల్లో కూడా పుష్కరుడు ప్రవేశించే సమయంలో మనం మునిగితే మనకు పుణ్యం వస్తుందని ఎంతో మంది ప్రజలు వస్తే విఐపి ఘాట్ లో మునగకుండా నీ షూటింగ్ కోసం జనరల్ ఘాట్ లో వచ్చి మునిగి 30 మంది ప్రాణాలు తీసి ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా నువ్వు తెచ్చావా లేదని నేను అడుగుతున్నాను. ఈ రోజు రాష్ట్రంలో అధికారులకు కానీ, విద్యార్థులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, సాధారణ మహిళలకు కానీ ఎవరికి కూడా భద్రత లేకుండా మహిళలని భక్షించే ప్రభుత్వంగా ఒక ప్రత్యేక హోదా నువ్వు తీసుకొచ్చింది నిజం కాదా అని నేను అడుగుతున్నాను. ఇవన్నిటికీ మించి ఓటుకు నోటు కేసు, ఇక్కడ పోలవరం కట్టయ్యా అంటే అది పక్కన పెట్టి ఏ విధంగా పట్టుసీమతో జోబులు నింపుకొని ఆ నిండిన డబ్బు తీసుకొచ్చి తెలంగాణలో ఎమ్మెల్సీలు కొంటూ ఫోన్లో అడ్డంగా దొరికిపోయి రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఏపీకి ఒక ప్రత్యేక హోదా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు కాదని నేను అడుగుతున్నాను. తన అవినీతి కార్యక్రమాలతో ఇన్ని ప్రత్యేక హోదాలు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా గురించి బీజేపీని అడిగితే ఎక్కడ తన అవినీతి కార్యక్రమాల మీద ఎంక్వైరీ చేస్తారన్న భయంతో ఈ రోజు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో కేంద్ర కార్యాలయాల దగ్గర పెట్టింది నిజం కాదా అని నేను అడుగుతున్నాను. తెలుగువాడి ఆత్మ గౌరవం కోసం ఎన్టీఆర్ గారు పోరాడితే ఆయన వారసుని చెప్పుకునే నువ్వు ఈ రోజు నీ ఓటు నేటు కేసు తప్పించుకోవడం కోసం, నీ మంత్రులు మరి కేంద్రంలో కొనసాగడం కోసం ఈ రోజు తెలుగువాడి భవిష్యత్తుని అంధకారం చేస్తూ ఈ రోజు ప్రత్యేక హోదాకి తూట్లు పడిచింది నిజం కాదని నేను అడుగుతున్నాను. నిన్న మీరు చూస్తే తిరుపతిలో మునికామకోటి ఇక రాదు అని ఎప్పుడైతే సృజనా చౌదరి గారు చెప్పారో వెంటనే అతను ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు మీరు చూశారు. అంటే ఈ రోజు ప్రత్యేక ప్యాకేజీ అంటూ కొత్త నాటకానికి తెరదించారు. అరుణ్ జైట్లీ గారు కూడా చెప్పారు ప్రత్యేక ప్యాకేజీలతో మీకు సపోర్ట్ చేస్తామని. ప్రజలు ఎలా నమ్మాలి అని మేము అడుగుతున్నాం బీజేపీ గారిని. ఎందుకంటే మీరు ఎన్నికల్లో వెంకన్న సాక్షిగా తిరుపతిలో మోడీ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రం రాజధాని లేకుండా విడిపోయింది, నష్టాల్లో ఉందని మాకు అర్థమైంది కాబట్టి దీనికి ప్రత్యేక హోదా మేము ఇస్తామని చెప్పిన దాఖలాలు మీరందరూ కూడా వీడియోల్లో చూసింటారు. కానీ ఈ రోజు మోడీ గారికి పీఎం హోదా వచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి సీఎం హోదా వచ్చింది, కానీ మన రాష్ట్రానికి మాత్రం ప్రత్యేక హోదా రాలేదు అంటే ఎంత బాధాకరమో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయరా అంటే బొంకరా బొంకరా అంటే మా ఊర్లో ఆవగించే తాటికాయ ఎంత ఉందని బొంకుతున్నారు. అంటే వాళ్ళ గొప్పలు అలా ఉన్నాయి. ఒకడేమో ఎంపీ అంటాడు ప్రత్యేక హోదా రాకపోతే నేను రాజీనామా చేసేస్తాను అంటాడు. ఇంకో ఎంపీ అంటాడు ప్రత్యేక హోదా వచ్చే విధంగా మేము ఇక్కడ పోరాడుతున్నాము అంటాడు. ఇంకో ఎంపీ అంటాడు ఇంతకన్నా ఏం చేయగలం, బట్టలిప్పుకొని తిప్పాలా అని చెప్పి ఒక ఎంపీ అడుగుతాడు. ఇంకో ఎంపీ అంటాడు అసలు ప్రత్యేక హోదా రాదని నాకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, మంత్రులకు తెలుసు, తెలుగుదేశం పార్టీలో ఉన్న అందరికీ తెలుసు, ఏదో పవన్ కళ్యాణ్ తిట్టాడని ఆయన కోసం ధర్నా చేశాము అంటారు. సో ఈ విధంగా ఒక సీరియస్నెస్ లేకుండా
కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఏం చేస్తుందనే ఒక క్లారిటీ తీసుకోకుండా ఈ రోజు కేవలం స్వప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ నోరు మూసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ రోజు వీళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమాల వల్ల ప్రత్యేక హోదా రాకపోతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయి మన యువతరం ఒక తరం నిర్వీర్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితులు ఎటువంటి పరిస్థితుల్లో రాకూడదు. కాబట్టి ఇంకో మునుకోటి లాంటి మనిషి ప్రాణత్యాగం చేయకూడదని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఢిల్లీలో మన రాష్ట్ర ప్రజల యొక్క ఆందోళనని, ఆక్రోశాన్ని, మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని విడిపోక ముందు 5 స్థానాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అట్టడుగు స్థాయిలో పడిపోయింది. ఇంకా కుంగిపోకుండా మళ్ళీ అభివృద్ధి వైపుకు నడవడానికి ప్రత్యేక హోదా చాలా అవసరం. కాబట్టి ఈ రోజు పోరాటం చేస్తుందన్న విషయం మీరందరూ కూడా గమనించాలి. ఎందుకంటే మనం ఎన్నికలు అయిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఢిల్లీకి వచ్చారు, ప్రత్యేక హోదా గురించి మరి మాట్లాడడం మీ అందరూ చూశారు. ముఖ్యంగా అసెంబ్లీలో ప్రత్యేక హోదా కోసం తీర్మానం చేయాలని పట్టుబట్టింది కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు పెడచెవిన పెట్టారు. అలాగే అఖిల పక్షాన్ని పిలుచుకొని, మేధావుల్ని పిలుచుకొని, ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని మనం ఢిల్లీకి తీసుకువెళ్ళండి, మరి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించండి ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా కూడా తెలుగుదేశం పార్టీ పట్టించుకోలేదు. మరి నిన్న కూడా ఒక ప్రాణం పోయిన తర్వాత ఇక మనం ఉద్యమం చేపట్టకపోతే ఈ రాష్ట్రంలో ఎన్ని ఆత్మహత్యలు చూడాల్సి వస్తుందన్న భయంతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ఏపీకి ప్రత్యేక స్టేటస్ కోసం ఈ రోజు పోరాడుతున్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాలి. కానీ ఆయన మీద నీతి మాలిన రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు అని చెబుతూ మరి ప్రతి ఒక్కరిని నేను కోరేది ఒకటే, ఈ రోజు ప్రత్యేక హోదా అనేది మనకు కేంద్రం ఇవ్వాల్సిన భిక్ష కాదు, ఇది మనకి రావాల్సిన హక్కు. మన రాష్ట్రం విడిపోయినప్పుడు మనకి రాజధాని లేకుండా, మనకి ఎక్కడ కూడా ఆదాయ వనరులు లేకుండా నష్టపోతున్నాం. కాబట్టి మనకు లభించిన అధికారిక హోదా, దీనికోసం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పోరాడాలి. ఆ రోజు ఎలాగైతే మరి అందరూ కూడా పోరాడి ఒక్కొక్కటిగా సాధించుకున్నారో మన గతంలో పెద్దలు, ఆ విధంగా ఇప్పుడు కూడా మనం పోరాడి సాధించుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మాట్లాడరు. ఒకవేళ ప్రత్యేక హోదా వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తే అప్పుడు పరిగెత్తా వస్తాడు. ఎందుకంటే గతంలో ఇలాంటివి మనం చూసాం. నేనే తెలంగాణకి లెటర్ ఇచ్చాను సపోర్టివ్ గా, మా మంత్రులతో మా ఎంపీలతో ఓటే ఇచ్చాను, ఢిల్లీకి వెళ్లి ధర్నా చేశాను కాబట్టి రాష్ట్రం 2 ముక్కలైందన్నారు. మరి అదే నిజమైతే ఈ రోజు ఎందుకు ప్రత్యేక హోదా కోసం మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయలేదని నేను అడుగుతున్నాను. ఎందుకు మీరు మీ కార్యకర్తల్ని, ఎంపీల్ని, మంత్రులను తీసుకొచ్చి ఢిల్లీలో ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదని నేను అడుగుతున్నాను. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మేల్కొని మీ స్వార్థ రాజకీయాల్ని పక్కన పెట్టి ఈ రోజు రాష్ట్రాన్ని పురోగతి వైపు నడిపించే విధంగా మాతో కలిసి వస్తే మేము కూడా ఆనందిస్తామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ వేదిక నుంచి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నికల ముందు మరి మీరైతే పరిగెట్టి హెలికాప్టర్లో తిరిగి ప్రచారం చేసింది చూసాం. కానీ ఇప్పుడు ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ మీ నాయకులతో ట్విట్టర్లో ట్వీట్ చేయడం కూడా, ప్రజలతో నేరుగా మాట్లాడటం అని చెబుతున్నారే, ఇది మీకు సరిపోతుందని నేను అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీకి ఓటేయండి, బీజేపీకి ఓటేయండి, వాళ్ళని గెలిపించండి. ఏదైనా వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ మెడలు వచ్చే విధంగా నేను నిలదీస్తాను అన్నారే, రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే ఎందుకు నిలదీయలేదని నేను అడుగుతున్నాను. డ్వాక్రా మహిళలకి అన్యాయం జరుగుతుంటే ఎందుకు మీరు తెలుగుదేశం పార్టీని, బీజేపీని నిలదీయలేదని నేను అడుగుతున్నాను. ఈరోజు మహిళలకు రక్షణ లేకుండా వనజాక్షి లాంటి వాళ్ళని ఎమ్మెల్యేలు కొడుతుంటే, హృతికేశ్వర్ లాంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే ఎందుకు మీరు ప్రశ్నించలేదని నేను అడుగుతున్నాను. రాజధాని కోసం పేద రైతుల దగ్గర మరి ఈ ప్రభుత్వం భూములు లాక్కుంటే ఎందుకు ప్రశ్నించడం లేదని అడుగుతున్నాను. ఇప్పుడు పార్లమెంట్ లో ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని వాళ్ళ కేంద్ర సహాయ మంత్రి ఇంద్రజిత్ సింగ్ తో చెప్తుంటే ఎందుకు మీరు ప్రశ్నించడం లేదని అడుగుతున్నాను. ఏ ప్యాకేజీ మీ గొంతు నొక్కేసింది కళ్యాణ్ బాబు అని నేను అడుగుతున్నాను. ఇప్పటికైనా ఒక మనసున్న నాయకుడిగా బయటికి రా, ప్రజల తరఫున నిలబడి మరి జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతున్న ఈ పోరాటానికి సంఘీభావం తెలియజేసి చంద్రబాబు నాయుడు గారిని, మోడీ గారిని మరి మీరు నిలదీసి అడిగి ప్రత్యేక వచ్చే దాంట్లో మీరు కూడా భాగస్వాములు కమ్మని పిలుస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్.
వైఎస్ఆర్ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి ఇవ్వాలి, ఏపీకి ప్రత్యేక హోదా. జై జగన్, జై జై జగన్.